హలో పిల్లలు, మనము దేవుని సర్వంగ కవచం అనే కొత్త టాపిక్ నేర్చుకుందాం. మనము బలంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మన సొంత శక్తితో మనము సాతాన్ని ఓడించలేము. అలాగే దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో అది కూడా చేయలేము. మనం దేవుని మహాశక్తి మీద ఆధారపడాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ కవచాన్ని ధరించుకోవడం, ప్రతిరోజు దేవుని యందు బలం కలిగి జీవించాలి. దేవుని ప్రత్యేక కవచంలోని 6 భాగాలు మీకు గుర్తున్నాయా? రండి, మనందరం కలిసి దేవుని కవచాన్ని ధరించుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? రండి, మనము సత్యం అనే దట్టిని నడుమును కట్టుకుందాం, నీతి అనే మైమోరును తొడుక్కుందాం, సమాధాన సువార్తని చెప్పులు వేసుకుందాం, విశ్వాసమైన డాలును పట్టుకుందాం, రక్షణ శిరస్థానమును పట్టుకుందాం, మరియు ఆత్మఖడ్గమును చేతపట్టు. సర్వాంగ కవచం అనే టాపిక్ మీద మనము ప్రతి ఒక్క అంశం గురించి విడివిడిగా తెలుసుకుందాం. దీని ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:14లో ఈ రీతిగా రాయబడి ఉంది: ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమోరును తొడుక్కోవాలని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆమేన్. ఇప్పుడు మనము మొదటి భాగమైనటువంటి సత్యం అనే దట్టి దగ్గర నుండి ప్రారంభిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14లో చెప్పిన రీతిగా మీ నడుముకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. ఏ రీతిగా అయితే మనము బట్టలు కట్టుకుంటూ ఉన్నామో దేవుని యొక్క సత్యాన్ని మన జీవితం కూడా అలా అంటిపెట్టుకొని ఉంటుంది. యేసయ్య యొక్క శక్తి లేకపోతే, సత్యం లేకపోతే మన యొక్క జీవితంలో పరిస్థితులు తారుమారవుతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. యేసు ప్రభు కూడా మన జీవితంలో సత్యముగా వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు మాదిరిగా సాతాను మత్తయి 4లో ఆయన శోధించడానికి వచ్చినప్పుడు మనిషి రొట్టె వలన కాదు దేవుని మాట వలన అంటూ, దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేయమంటూ, అలాగే దేవుణ్ణి శోధించకూడదంటూ సాతాన్ని ఎదిరించాడు. యాకోబు 4:7 చెప్పినట్లుగా దేవునికి అప్పగించుకొని శత్రువుని ఎదిరించినప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని చెప్పి ఉంటుంది. సాతాను ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు. నువ్వు చాలా చిన్నవాడివి, లేకపోతే ఏసై గురించి మాట్లాడవద్దు. కానీ ఏసై చెప్తున్నాడు, వాక్యం చెబుతుంది, నువ్వు చాలా బలం కలిగిన వాడు, ధైర్యవంతుడు, దేవుడు నీతో ఉన్నాడని. మనము దేవుని నమ్మి ఆయన బలాన్ని పొందుకున్నప్పుడు మనం అబద్ధానికి సత్యానికి తేడా తెలుసుకుంటాము. అయితే సత్యము మనలను ప్రతి బంధకాల నుంచి విడిపించి మనల్ని బలపరుస్తుండే యేసుక్రీస్తు వలె. ఇక సర్వాంగ కవచం అనే అంశంలో నీతి అనే మైమోరు అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:14లో ఈ రీతిగా రాయబడింది: నీతి అనే మైమోరును తొడుక్కోవాలని చెప్పి. దీని యొక్క అర్థం ఏంటంటే మన హృదయాన్ని భద్రపరచుకోవాలని. ఎందుకనంటే సాతానుడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు, దేవుని దూరించాలని చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో ఆ సమయంలో దేవుడు మనల్ని క్షమించి సమాధానం దయచేయాలని చూస్తున్నాడు. యేసే మనల్ని తప్పులు క్షమించేవాడు. ఆయన మనల్ని దేవునితో సమాధానం కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన మన మురికి బట్టలను తీసేసి మనల్ని శుభ్రంగా కడిగి మనం ధరించుకోవడం ఒక తెల్లని వస్త్రాన్ని ఇచ్చినట్లుగా ఇది ఉంటుంది. ఆ వస్త్రమే ఆయన నీతి. మరియు ఆయన దాన్ని మనకు ఒక ఉచితంగా బహుమతిగా ఇస్తున్నాడు. కాబట్టి సైతాను మన తప్పులను మనకు గుర్తు చేస్తున్నప్పుడు నేను క్షమింపబడ్డాను, యేసు నన్ను దేవుని ఎదుటిగా నీతిమంతుడిగా చేస్తాడని చెప్పవచ్చు. నీతి అనే రక్షణ కవచాన్ని ధరించుకోవడం అంటే ఇది మనము యేసు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని దేవునితో సరైన సంబంధంలో ఉంచాడని నమ్మడం. మనం ఓర్పుగా దయగా ఉంటూ యేసులాగా జీవించడానికి ప్రయత్నించాలి. ఓకేనా పిల్లలు? నేను మిమ్మల్ని అందరినీ బలపరచాలని ఆశపడుతూను. దేవుని మీద ఎక్కువగా ఆయన శక్తి కొరకు ఎదురు చూడండి. మనము బలపరచబడాలంటే ప్రతిరోజు కూడా కేవలము సర్వాంగ కవచాన్ని ధరించడం వలన మాత్రమే దేవుడు మనకి ఇచ్చే ఉన్నాడు కదా. మనందరం ప్రార్థిద్దాం. ప్రియమైన దేవా, ఈరోజు నేను సత్యం అనే దట్టిని నా నడుము కట్టుకుంటూ ఉన్నాను. అలాగే నీతి అను మైమరువును నేను తొడుక్కుంటూ ఉన్నాను. అలాగే నా పాదములకు సమాధానం అనే తొడుగును నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి, విశ్వాసం అనే డాలు నేను పట్టుకొని సాతాన్ని ఎదిరించడానికి నేను రక్షణ అనే శిరస్త్రాన్ని కూడా ధరించుకుంటూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గము నేను పట్టుకుంటూ ఉన్నాను. నీవే నాకు వాక్యమై ఉన్నావు. ఇంకా నీలో బలంగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.